గురుగారు మానవుడు మెదడు అంటే మనసు కానీ మెదడు కానీ ఆ విధంగా ట్యూన్ అవుతుందండి. అంటే నెగిటివిటీ ఉండేటప్పుడు దాన్ని అయస్కాంతంలాగా, అంటే ఇప్పుడు మనం కూడా అంటే చాలా మంది నేను గమనిస్తూ ఉంటానండి, చెడుకు ఎక్కువ ప్రాధాన్యత ఎక్కువ అది కనిపించగానే అది సరే చూద్దాం అసలు ఏంటి తెలుసుకుందామని ఒక రకమైన ఉత్సుకత కలుగుతూ ఉంటుంది. అదే దేనికి గురువు గారు? అంటే మానవుడు మెదడు నిర్మాణం ఏదైనా అట్లాగా? మెదడు నిర్మాణం కాదు, కాల ప్రవాహంలో చూడండి, మొదటి నీరు గంగోత్రిలో పుట్టినప్పుడు ఎలా ఉంటుంది? క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది. గంగోత్రిలో గంగోత్రి నుంచి అలా 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 వచ్చి మీకు ప్రవహిస్తూ ఉన్నటువంటిది సరిగ్గా హిమాలయాలకు దిగి రిషికేశ్ వచ్చేసరికి ఆ పైన ఉన్న నగరాల యొక్క నాగరికత చేరుతుంది. ఏంటి నాగరికత? ఆ డ్రైనేజీలు అన్నీ దాంట్లో అర్థమైందా? మురికి చేరుతుంది. పవిత్రమైన గంగ ఆ పవిత్రతను కూడా ఆ పవిత్రతగా మార్చుకోవాల్సి వస్తుంది. ఆ గంగా ప్రవాహం రిషికేశ్ దాటిన తర్వాత హరిద్వారం వచ్చేసరికి దాని యొక్క నడక భారంగా మారిపోతుంది. ఇక అక్కడి నుంచి హరిద్వారం నుంచి ఇక చూసుకో ఈ నగరాల్లోకి వచ్చేసరికి గంగా పూర్తిగా తన రూపాన్ని మార్చుకుంది. కలుషితమైపోయి పూర్తిగా ఏ విధంగా మారిపోతుంది కిందకు వచ్చేసరికి, అలాగే గంగాసాగరాన్ని చేరేసరికి మురికి కాసారంగా మారిపోతుంది. పవిత్రమైన గంగ, పవిత్రమైనటువంటి గంగనే అపవిత్రం చేసి ఆ పవిత్రత కలిగినటువంటి ఈ నాగరికులు మరి మనోభావాలు ఎలా ఉంటాయి? అలాగే మనసు కూడా, పవిత్రమైనటువంటి మనసు కూడా కృతయుగంలో ఉన్నటువంటి క్లారిటీ, త్రేతాయుగంలో ఉన్నటువంటి మానసిక స్థితి, ద్వాపరం ఉన్నటువంటి మానసిక స్థితి కలియుగానికి వచ్చేసరికి ఈ కలుషిత కాసారమై, కలుషితమే ఏంటి కలుషితమైంది అనుచితం అయిపోయిందండి, ఉచితంగా పొందుతున్నారు. అలాగే అసత్యమేమో సత్యంగా, అధర్మం ధర్మంగా. గంగ ఎలా ఉంటుందంటే శవాలు తేలుతూ మురుగుతో ఉంటుంది. కాశీలో చూసినప్పుడు వాడు అక్కడ అలా చూశాడు. కానీ నేను చూసిన గంగ ఉత్తుంగ తరంగాలై క్షీరధారులై భూమి భారతి నుంచి వెలువడుతున్నటువంటి ఆ గంగను చూసిన వాడికి ఈ గంగను చూస్తే ఎలా ఉంటుంది? అలాగే ఋషులు ఎప్పుడు కూడా ఆ గంగను చూస్తున్నారు. ఋషులు ఎప్పుడు కూడా, హిమాలయ యోగులు ఎప్పుడు కూడా కృతయుగ ధర్మంలో ఉంటారు. కాబట్టి అన్నీ వాళ్ళకి ఆనందాన్నే ఇస్తుంది, అంతా స్వచ్ఛంగానే కనపడుతుంది. మంచి చెడులు కూడా సహజమైనవి. లోకం చెడిపోతుందంటే చెడిపోవడం దాని సహజ ధర్మం అంటారు. దాన్ని రక్షించడానికి హిమాలయ యోగులు రారు. దెర్ ఈజ్ ఎ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా ఉంది వాళ్ళకి. ఓకే, అంటే ప్రకృతి వైపరీత్యాలని అదుపు చేస్తారు అనుకోక, అదుపు చేయరు, వదులుతారు. ఏంటి ప్రకృతి వైపరీత్యం కూడా ఇది కల్పనే. కరోనా కూడా రావాల్సిందే. ఎందుకంటే కరోనాని నేను కరుణ అన్నాను, అప్పుడు ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. ఎందుకంటే దాని మీద ఇవ్వమని అడిగితే నేను ఇవ్వన్నాను. అదే దాన్ని చేయాల్సిన పని ఏం చేసింది? మనం ఏదైనా తప్పు చేస్తే పోలీసు వారు వచ్చి జైల్లో పెడతారు కదా. ఇప్పుడు మనం మొత్తం అందరూ తప్పు చేస్తే, లోకంలో అందరూ అధర్మం చేస్తే ఎవరు వేయాలి? అందుకని అందరినీ జైల్లో వేసింది ఎవరు? కరోనా. ఆ జైల్లో తనవేలా, మీకు మీరే ఇంట్లోకి వెళ్ళి తలుపు తాళం వేసుకున్నారు. మీరు స్వయం ప్రకటిత కర్ఫ్యూ, స్వయం ప్రకటనగా సెల్ఫ్ ఇంప్రిజన్మెంట్. అవునండి, అంటే ఎవరికి వాళ్ళు ఖైదు చేసుకున్నారు. భార్యకి భర్త దగ్గర రాకూడదు, దూరంగా ఉండండి. తల్లికి తండ్రికి దగ్గర రాకూడదు, దూరంగా ఉండండి. అందుకే ఇలాంటి కరుణ చూపించింది మిగతా యావత్ ప్రపంచం మీద, అంటే విశ్వం మీద. ప్రకృతి అంతా శుద్ధమైపోయింది, గాలి శుద్ధమైంది, ఆకాశం శుద్ధి జరిగింది, భూశుద్ధి జరిగింది, జలశుద్ధి జరిగింది. సకల చరాచర జీవరాశులు కూడా హాయిగా స్వేచ్ఛగా సంచరించేటి. మనిషి ఒక్కని బంధిస్తే ఈ లోకం అంతా స్వేచ్ఛగా ఉన్నది. అదే ఈ లోకం మీద కరుణ చూపించిందే కరోనా. కాబట్టి కరుణే కానీ అది కరోనా కాదు. మనిషి అనేటటువంటి ఒక్క జీవిని బంధిస్తే ఈ సకల చరాచర జీవరాశికి స్వేచ్ఛ వచ్చింది. ఇది
మనిషి ఒక్కడే ఈ ప్రపంచానికి వినాశనానికి మూల కారణం, మూల పురుషుడు అవుతున్నాడు. అందుకే వీడికి సనాతన ధర్మం అనేది తిరిగి ఒక్కసారి చర్చలోకి రావాలి. కాబట్టి ఒక యుగ పురుషుడు కానీ, ఒక మహాపురుషుడు కానీ, స్వార్థం లేనివాడు కానీ తన కష్టాన్ని, తన రక్తాన్ని స్వేదంగా మార్చి ఆ స్వేద బిందువులతో ఈ విశ్వానికి ఏదైనా మేలు చేయగలిగితే, తన ప్రయత్నం చేయగలిగితే అటువంటి వారికి హిమాలయ యోగులు ఎప్పుడు కూడా ఆశీర్వాదాన్ని, ఆశక్తిని, యుక్తిని, భక్తిని అన్నిటినీ ప్రసాదిస్తారు. గురువుగారు, ఇప్పుడు మీరు మాటలు చెప్తూ ఉంటే నాకు ఒక చిన్న డౌట్ వచ్చిందండి. అంటే డౌట్ కూడా కాదు ఇది, యాక్చువల్గా హిమాలయ యోగులు ఎప్పుడో ఆ సెలబ్రిటీని అంటే పవన్ కళ్యాణ్ గారిని, ఎందుకంటే పేరు అయితే రివీల్ చేశాం కాబట్టి ఇంటర్వ్యూలోని, అందుకని అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ గారిని గుర్తించారు. సో అప్పట్లో మీ ద్వారా సౌరదీక్ష ఇప్పించారు. సో ఆయన ఇప్పుడు తన కష్టంతో తన పార్టీ నడిపారు అని అంటూ ఉంటారు. అంటే ఆయన చాలాసార్లు సినిమాలు చేసిన డబ్బు అంటే ఆయన దగ్గరగా ఎరిగిన వాళ్ళందరూ చెప్పే మాట ఏంటంటే, తెలుసా? నాకు మీకు తెలీదా? ఏంటి గురుగారు? అతను డబ్బులు తీసుకొచ్చి పెట్టాడా? నేను ఆయన్ని ఎరిగిన వారు అని అంటున్నాను. మీకు తెలియదేంటి? అంటే నేను ప్రత్యక్షంగా చూడలేదు గురువుగారు, నేను ఎరిగిన వాళ్ళు చెప్పే మాటల కోసం. ఈ లోకంలో లేరా? ఉన్నారండి, ఉన్నారు, లేదని అంటలేదు. ఆయన నేను అంటే ఆయన తప్పుగా ప్రొజెక్ట్ చేయట్లేదండి. నేను అడుగుతాను, నాకు తెలియదు కదా, నేను ఇక్కడ లేను కదా, మీరు ఉంటున్నారు కదా, ఇక్కడ విలేకరులు కదా, జర్నలిస్ట్ జగదీష్ కదా, జర్నలిస్ట్ జగదీష్ తెలీదా గురుగారు? ఆయన తన నేను అడిగింది చెప్పయా, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎవరో వచ్చారంటున్నారు, అతను మంచి, నేను పవనం గురించి చెప్పాను, ఆ లక్షణాలు ఉన్నాయా లేదా చెప్పు విలేకరిగా. నేను చెప్పడం కాకుండా గెస్ట్ మీరు కాబట్టి మీ నోటి వెంట వినాలండి. విలేకరే చెప్పాలి. మీ నోటి వెంట వింటే మాకు ఒక పరిపూర్ణత ఉంటుందని. ఇక్కడ లేనప్పుడు నేను ఎలా చెప్తాను, నువ్వు చెప్పాలి. నేను పవనం గురించి చెప్పాను, నువ్వు పవన్ కళ్యాణ్ గురించి చెప్తున్నావు. నేను పవనం అంటే ఏంటో చెప్పాను, కళ్యాణం అంటే ఏంటో చెప్పాను. కానీ నువ్వు ఈ లోకంలో ఉండి ఇక్కడే ఉండి ఒక వ్యక్తిని గమనిస్తూ ఉండి అతను కష్టార్జితాన్ని తీసుకొచ్చి మీరు ఎవరికైనా ఇచ్చాడా లేదా అని అడుగుతున్నాను. నువ్వు చెప్పు. ఆయన చాలా మందికి ఇచ్చారు, చాలా మందికి ఇచ్చారు. ఎందుకంటే ఆ మధ్య రైతులకు కూడా ఇచ్చారు కదండి. ఆ మధ్య రైతులు అంటే నేను ఇచ్చారు కదా అండి అని నన్ను కలపగా, నువ్వు నీ అనుభవం చెప్పు. నా అనుభవం అంటే అది కూడా నా స్వీయ అనుభవం కాదండి. అంటే స్వీయ అనుభవం కాకపోతే కాదు గురువు గారు, ఒక విలేకరిగా ఉండి స్వీయ అనుభవం లేకుండా విలేకరిగా ఎలా అంటే అలా కాదు, జనం అనుభవాలే స్వీయ అనుభవాలు. విలేకరి అంటే ఏమిటి అర్థం ఏంటి? కాదు గురువు గారు, నువ్వు అర్థం చెప్పు. అదే నేను అదే చెప్తున్నాను. అంటే విలేకరి ధర్మం ఏంటంటే, ఇందాక ధర్మం కోసం తెలీదా? సరే గురువు గారు క్షమించండి, నేను అనుకునేది ఏంటంటే, జనాల అనుభవాలే విలేకరి తనలోకి తీసుకుని తన అనుభవాలుగా, అంటే అప్పట్లో శ్రీశ్రీ గారు ప్రపంచ బాధల్ని తన బాధలుగా ఎలాగైతే చేసి కవిత్వం రాసేవారో అలాగనమాట విలేకరులు కూడా అంతే అని నా ఉద్దేశం. అలా కాదు, విలేకరి అంటే చెప్తున్నాను, విచక్షణతో లేఖనం చేసేవాడు విలేకరి. అర్థమైందా? ఇప్పుడు తెలుసుకోండి, విచక్షణ. అంతేగాని నేను పవన్ కళ్యాణ్ బాగున్నాడని నేను చెప్పేస్తుంటే కెమెరాలో నువ్వు ఆపాలా నన్ను. అర్థమైందా? పవన్ కళ్యాణ్ అలా అడగదు మీరు, మీకు విచక్షణ లేదు. మీకు తెలీదా ఒక వ్యక్తి మంచివాడా చెడ్డవాడా అనే సంగతి? మీరెందుకు చెప్పరు? ఇప్పుడు నేను మంచివాడు అంటాను, ఇంకోటి చెడ్డవాడు అంటాడు. మంచివాడు అన్నవాడిది వాడి యాంగిల్లో మంచి అయి ఉండొచ్చు, ఇంకొకరి యాంగిల్లో చెడు అయి ఉండొచ్చు. నీ విచక్షణ ఏమైంది? అంత కాదు గురుగారు, నువ్వెవరికో ఏదో ఫేవర్ చేస్తున్నావు, అందుకు విలేకరుగా నువ్వు అనర్హుడు. నువ్వు చెప్పే, నిన్ను అడుగుతున్నాను కదా, నన్ను అడుగుతున్నాను, నిన్ను అడిగి నువ్వు చెప్పాలిగా, నువ్వు ఈ లోకంలో ఉన్నావు కదా, చెప్పు. పవన్ కళ్యాణ్ తన డబ్బులు ఇచ్చాడా ఎవరికైనా? నువ్వు చెప్పు. ఇచ్చారని చెప్తున్నారు గురుగారు, నువ్వు చూడలేదా? నేను చూడలేదు గురుగారు. రోజు కెమెరా పట్టుకుని వెళ్ళిపోతా కాదండి, రోజు అక్కడికి నేను వెళ్ళలేదు కదా గురుగారు. అలా కాదు, నేను విశ్వం అంతా వ్యాపించిన వాడిని కాదు కదా మీకులాగా. విశ్వవ్యాప్తం నేను లోకల్ అడుగుతున్నాను కాదు గురుగారు. పవన్ కళ్యాణ్ గురించి క్వశ్చన్ అడిగేటప్పుడు పవన్ కళ్యాణ్ మంచోడా చెడ్డోడా తెలుసుకోవాలి. మంచితనం చెడ్డతనం కోసం నేను అడగట్లేదు గురుగారు. అంటే నేను అడిగిన ప్రశ్న ఒకటే, నువ్వు మతలబుగా మాట్లాడితే ఎవరో ఏదో అంటారని నువ్వు మధ్య రకంగా మాట్లాడితే ఎలా కుదురుతుంది? సత్యాన్ని ప్రకటించగలిగిన వాడే విలేకరి. నీకంటూ విచక్షణ ఉండాలి. యు మస్ట్ రీసెర్చ్ అబౌట్
ఈ ఏ వార్త వచ్చినా సరే నువ్వు ముందుగా రీసెర్చ్ చేయాలి. దువ్వాడ దువ్వింతో గోకేడా, ఇంకోటి గోకేడా, నీకు తెలుసుకోవాలి కదా అది మంచో చెడు. విలేకరికి 4th ఎస్టేట్ అయ్యా మీరు. మేము రకరకాలు అనుకుంటాం, నువ్వేమనుకుంటున్నావు చెప్పు. నేను సత్యాన్ని ప్రకటించు గురుగారు. అంటే నేను కాదు నీకే చెప్తున్నా, విలేకరులకి అదే మీరు అందరూ నాకు అర్థమైంది. నువ్వు జూనియర్ అయి ఉండొచ్చు కానీ సీనియర్ విలేకరు చెప్తావు సత్యాన్ని ప్రకటించడమే విలేకరం. అర్థమైందా? వివక్ష లేనటువంటి లేఖనం చేయాలి, వివేచనతో కూడినటువంటి లేఖనం చేయాలి, అది విలేకరి. అంటే అంతేగాని ఓ పార్టీకో ఇటు అటు గోడ మీద పిల్లుల్లాగా నువ్వేమంటావు చెప్పు, నువ్వేమంటావు చెప్పు. వాళ్ళిద్దరు ఏమంటున్నారు, వాళ్ళిద్దరికి మధ్యలో నువ్వు ఎందుకు, అప్పుడు నువ్వేమంటావు చెప్పు. గురుగారు అంటే నేను అనుకునేది ఏంటంటే అండి, అంటే విలేకరి అంటే నా వరకు ఇందాక మీరు అడిగారు కాబట్టి చెప్తూ ఉన్నానండి. ఎందుకంటే ఇది మీ ఇంటర్వ్యూ, అసలు మీ ద్వారా నేను మాట్లాడించాలి, కానీ నేను ఎక్కువ మాట్లాడుతున్నట్టున్నాను. యాక్చువల్గా అంటే విలేకరి అంటే అది మంచి అయినా చెడ్డైనా జనంకి తెలిసేటట్టు చేయడమే మా పని అండి. మేము కూడా వాహిక. ఇందాక మీరు టూల్ అన్నారు చూడండి, మీ హిమాలయ యోగుల కోసం మాట్లాడుతూ వాళ్ళు నన్ను ఒక టూల్గా ఉపయోగించుకున్నారని చెప్పి మీకోసం మీరు చెప్పారు కదండి. అలాగే మేము ఒక టూల్స్ అండి. అదే మేము టూల్స్ అంటే మేము మంచి అయినా చెడైనా కూడా ప్రొజెక్ట్ చేస్తూ ఉంటాం. యు ఆర్ నాట్ ఎ టూల్, యు ఆర్ ద ఎస్టేట్, 4th ఎస్టేట్, యు ఆర్ ద పిల్లర్ ఆఫ్ దిస్ సొసైటీ. యు ఆర్ నాట్ ఎ టూల్. మీరు టూల్ కాదు, అర్థమైందా? మీరెప్పుడు కూడా విచక్షణ చేసి మంచి డైరెక్షన్లో మార్గనిర్దేశకత్వం చేయాలి. ఆ చేయడంలోనే మీ పాత్ర ఉంది. అలాగే ఋషులు కూడా వాళ్ళు ఈ లోక కళ్యాణం కోసం చూస్తారు. లోక కళ్యాణం అంటే నాట్ ఓన్లీ దిస్ ప్లానెట్, నాట్ ఓన్లీ ఎర్త్, మొత్తం పంచభౌతికమైనటువంటి ఈ ప్రపంచాన్ని అంతటినీ కూడా వాళ్ళు తపస్సు చేత, మౌనం చేత, మననం చేత వాళ్ళ యొక్క శక్తిని ప్రసరింపజేసేటువంటి పని వాళ్ళు చేస్తారు. మీరేం చేయాలి? స్థానికంగా ఉన్నటువంటి వాటిని పట్టుకొని వాటిలో మంచి ఏదో ఆ మంచి దిక్సూచిగా మారాలే కానీ ఇప్పుడు చెడ్డకి దిక్సూచి చేస్తుంటే చెడుపోక ఏం చేస్తారు జనం? గురువు గారు, చెడు వార్తలు వచ్చినప్పుడు చెడుని ప్రొజెక్ట్ చేయాలి అంటే జనానికి తెలిసేటట్టు చేయాలి కదండి. ఇది చెడు, ఈ చెడుని ఆచరిస్తే మీకు చెడు జరుగుతుంది. గురువు గారు మీరు ఇందాక ఒక మాట అన్నారు. గురువు గారు ఒక్క మాట అన్నారు ఇందాక. యాక్చువల్గా అంటే ఈ యుగంలోని ఎవరిని మార్చలేరు, మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోండి అన్నారు కదండి. మేము కూడా అలాగే జనం ఉద్ధరించుకోండి అని చెప్పి అందులో జరిగేదాన్ని మేము చెప్తూ ఉంటాం, అంతవరకే మాకు. అలాగే మనం అందరం అదే చేద్దాం. అంటే మీతో మాకు సామీప్యత కానీ లేకపోతే సారూప్యం కానీ లేదు గురువు గారు. అంటే మీరు ఒక ధర్మం కోసం ఉన్నారు, మనం అందరం కూడా అదే చేద్దాం గురువు గారు.